Hi friends, welcome back to our channel. Today we will discuss about 100 days 100 startup stories in day 5. Today topic is Lenskart. Lenskart ఎలా 25,000 నుంచి $1 బిలియన్ కంపెనీగా మారింది. 25,000 పెట్టుబడితో $1 బిలియన్ వ్యాపారాన్ని నిర్మించడం అనేది లెన్స్కార్ట్ కథ. ఈ ఆన్లైన్ ఐవేర్ బ్రాండ్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎటువంటి ప్రయాణం చేసిందో తెలుసుకోవాలని ఉందా? ఈ కథలో మీరు నిజంగా ప్రేరణ పొందే అంశాలు ఉన్నాయి. మెయిన్ కంటెంట్: లెన్స్కార్ట్ యొక్క ఎదుగుదల. పెద్ద ఆలోచన: 2010లో పేష్ బన్సర్ మరియు టీమ్ లెన్స్కార్ట్ను 25,000తో ప్రారంభించారు. వారి లక్ష్యం అందరికీ సరసమైన స్టైలిష్ ఐవేర్ అందించడం. వీరు కనీస స్టాక్ లేకుండా డైరెక్ట్ ఆర్డర్ ద్వారా గ్లాసులను ఆన్లైన్లో అమ్మారు. మార్కెట్లో విప్లవం. సరసమైన ధరలు, ఐవేర్ హోమ్ ట్రయల్ సర్వీస్ అందించడం వల్ల లెన్స్కార్ట్ మార్కెట్లో గ్యాప్ను భర్తీ చేసింది. ఈ అనుకోని ఆలోచన వారికి పెద్ద మనసులను ఆకర్షించింది. నివేశకులు మరియు వృద్ధి. రతన్ టాటా వంటి ప్రముఖ నిధుల సహాయంతో లెన్స్కార్ట్ దేశవ్యాప్తంగా విస్తరించింది మరియు అభివృద్ధిని కొనసాగించింది. ఇప్పుడు లెన్స్కార్ట్ విజయం. ఇప్పటికే లెన్స్కార్ట్ $1 బిలియన్ విలువ గల వ్యాపారంగా ఎదిగింది. ఇండియాలో ఐవేర్ మార్కెట్ను డామినేట్ చేస్తుంది. వారు కేవలం గ్లాసులు అమ్మలేదు, వారు కస్టమర్ అనుభవం మరియు వినూత్నత మీద ప్రాముఖ్యం పెట్టారు. కీ టేక్వేస్: నిజమైన సమస్యను పరిష్కరించడం, అనుకోని మార్గాల్లో విప్లవం చేయడం. చిన్నగా ప్రారంభించండి కానీ పెద్దగా ఆలోచించండి. లెన్స్కార్ట్ కథలో ఏ భాగం మీకు ప్రేరణ ఇచ్చింది? క్రింద కామెంట్ చేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే వెంటనే మన స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.